సింగపూర్లో బిజీగా గడుపుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఈ టూర్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా సింగపూర్, తెలంగాణ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందం జరిగింది. సింగపూర్ ప్రభుత్వ ఆధీనంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఐటీఈతో ఎంఓయూ కుదుర్చుకుంది తెలంగాణ సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అలాగే స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ల సమక్షంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. సింగపూర్ ఐటీఈ 10వ తరగతి చదివే విద్యార్థుల స్థాయి నుంచి చదువు పూర్తి చేసిన యువత, ఆసక్తి ఉన్న ఏ వయసు వారికైనా పరిశ్రమలు, ఐటీ సంస్థల సహకారంతో జాబ్ రెడీ శిక్షణ ఇస్తుంది. స్కిల్స్ ఫర్ ఫ్యూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్ అనే నినాదంతో పనిచేస్తున్న ఐటీఈలో ప్రెజెంట్ 28,000 మంది శిక్షణ పొందుతున్నారు. ఈ ఐటీఈకి 5,000 పరిశ్రమలతో భాగస్వామ్యం ఉంది. ఇకపై యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తన శిక్షకులకు ఐటీఈతో ట్రైనింగ్ ఇప్పించేలా ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. అంతకుముందు సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వివిఎన్ భలాతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. మౌలిక వసతుల అభివృద్ధి, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, నది పునర్జీవనం, పర్యాటకం, జల వినియోగం, విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఐటీ పార్కుపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ భేటీలో తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు తెలంగాణ, సింగపూర్ అధికారులు పాల్గొన్నారు. సింగపూర్లో పర్యటన సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీంకి సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి టూర్ సమాచారం తెలుసుకున్న ప్రవాస తెలంగాణ వాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వీరందరినీ సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయంగా పలకరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎంతో వారు ఫోటోలు దిగి సంతృప్తి వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటన విజయవంతం కావాలని వారు శుభాకాంక్షలు తెలిపారు.